హలో అండి, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ పకోడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లోకి 1 కప్పు దాకా మిల్ మేకర్ తీసుకోండి. మిల్ మేకర్ని బౌల్లో వేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న నీటిని వేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా నానబెట్టిన మిల్ మేకర్ పీస్ అయిపోతాయండి. ఓన్లీ 10 to 15 మినిట్స్ మాత్రమే నానబెట్టుకోవాలి. బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఆ మిల్ మేకర్ని నీరంతా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పొడిగా ఉండకుండా కొంచెం నీరు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ పొడి కనిపించకుండా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మసాలాని బాగా పట్టే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూడండి, మసాలాలు బాగా పట్టేశాయి. డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా అవ్వవు, లోపల కూడా ఫ్రై అవ్వవు. అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అలాగే మిగిలిన మిల్ మేకర్స్ని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ క్రిస్పీ మిల్ మేకర్ పకోడా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.